మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన క్షిపణులలో ఒకటైన బ్రహ్మోస్ కోసం భారతదేశం మరియు రష్యా ఎందుకు ఇంత అప్రమత్తంగా ఉంటాయి? ఈరోజు మనం ఆ కథ యొక్క పేజీని తెరుద్దాం. ఇది మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది మరియు గర్వంతో తలెత్తుకునేలా చేస్తుంది. వాస్తవానికి కథ ఇలా ఉంది. ఒకప్పుడు రష్యా బ్రహ్మోస్ను మూడవ దేశానికి విక్రయించడానికి భారతదేశాన్ని అనుమతించలేదు. అదేవిధంగా ఇప్పుడు భారతదేశం రష్యాకు స్పష్టంగా నిరాకరించింది. మరియు ఈసారి కొనుగోలుదారు ఎవరో కాదు, భారతదేశానికి వ్యతిరేకమైన దేశం టర్కీ. కాబట్టి ఈ అభివృద్ధిని పూర్తిగా అర్థం చేసుకుందాం. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఈ హడావిడి ఎందుకు? బ్రహ్మోస్ గురించి చర్చ జరిగినప్పుడల్లా ప్రపంచం మొత్తం దృష్టి అక్కడే నిలిచిపోతుంది. ఎందుకంటే ఈ క్షిపణి కేవలం క్షిపణి కాదు, యుద్ధ ఆటను మార్చే శక్తి. ఉదాహరణకు, క్రికెట్లో ఒక బ్యాట్స్మెన్ ఆట రూపాన్ని మార్చివేస్తాడు. అదేవిధంగా యుద్ధరంగంలో బ్రహ్మోస్ కొన్ని క్షణాల్లో శత్రువు ఆటను ముగించగలదు. అందుకే ప్రతి దేశం దీనిపై కన్నువేసి ఉంది. గతంలో ఉక్రెయిన్ బ్రహ్మోస్ను కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది, కానీ రష్యా స్పష్టంగా నిరాకరించింది. ఒకవేళ ఉక్రెయిన్కి ఈ క్షిపణి లభిస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం యొక్క నిర్వచనమే మారిపోయేది. ఇప్పుడు అదే కథ మళ్లీ జరుగుతోంది. కేవలం పాత్రలు మారాయి. ఈసారి రష్యా మరియు టర్కీ మధ్య ఒప్పందం జరుగుతోంది. కానీ భారతదేశం మధ్యలో వచ్చి నిలబడి ఇది ఎప్పటికీ జరగదు అని చెప్పింది. ఫ్రెండ్స్, ఇప్పుడు టర్కీ ఆసక్తిని కొంచెం అర్థం చేసుకుందాం. రష్యన్ న్యూస్ ఏజెన్సీ TSS నుండి వచ్చిన వార్తల ప్రకారం టర్కీ సైన్యం బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు, టర్కీ ఎందుకు? నేపథ్యాన్ని కొంచెం చూడండి. రష్యా మరియు టర్కీ సంబంధాలు చాలా మంచివి. ఆయుధాల విషయంలో వీరి స్నేహం మరో స్థాయిలో ఉంది. గుర్తుంచుకోండి, S-400 డిఫెన్స్ సిస్టమ్ ఒప్పందం. నాటో యొక్క బలమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ టర్కీ రష్యా నుండి ఈ ఆయుధాన్ని కొనుగోలు చేసింది. అంటే టర్కీకి రష్యా నమ్మకమైన ఆయుధ సరఫరాదారు. ఇప్పుడు టర్కీ దృష్టి బ్రహ్మోస్పై పడింది. ఎందుకంటే దీని ద్వారా అది తన 3 అతిపెద్ద శత్రువులైన గ్రీస్, సైప్రస్ మరియు ఇజ్రాయెళ్లపై ఆధిపత్యం సాధించగలదు. ఒక క్షిపణి రాడార్ను మోసం చేస్తూ ఎగురుతూ కన్ను మూసి తెరిచేలోపు శత్రు స్థావరాలను ధ్వంసం చేస్తుంది. ఒకవేళ అది టర్కీ వద్ద ఉంటే గ్రీస్ మరియు సైప్రస్ వంటి దేశాలు రాత్రింబవళ్లు నిశ్చింతగా కూర్చోగలవా? జవాబు ఖచ్చితంగా కాదు. అందుకే టర్కీ మాజీ రక్షణ మంత్రి మరియు ఆర్మీ చీఫ్ హులూసి ఆకర్ నేరుగా ఎర్డోగాన్కు సలహా ఇచ్చారు. మనం మన శత్రువులపై ఆధిపత్యం సాధించాలంటే కేవలం TB2 డ్రోన్లు సరిపోవు, మాకు బ్రహ్మోస్ వంటి క్షిపణులు కూడా కావాలి. ఇక్కడ ఒక ఉదాహరణ అర్థం చేసుకోండి. ఒక మల్లయోధుడు యుద్ధంలో గదలతూ బరిలోకి దిగితే అతని హోదా వేరే స్థాయిలో ఉంటుంది. అదేవిధంగా టర్కీ ఆలోచిస్తోంది. TB2 డ్రోన్లు మరియు బ్రహ్మోస్ కలయిక తన చేతిలోకి వస్తే అది ఆ ప్రాంతంలో అతిపెద్ద ఆటగాడవుతుంది. కానీ సమస్య ఏమిటంటే టర్కీ నేరుగా భారతదేశం నుండి అడగలేదు. ఎందుకంటే భారతదేశం మరియు టర్కీ సంబంధాలు ఇప్పటికే ఒడిదొడుకులతో ఉన్నాయి. టర్కీ ఎప్పుడు పాకిస్తాన్కు మద్దతు ఇస్తుంది, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది, కశ్మీర్ విషయంలో మమ్మల్ని సవాలు చేస్తుంది. అలాంటి దేశానికి భారతదేశం తన గర్వమైన బ్రహ్మోస్ను ఎందుకిస్తుంది? అందుకే టర్కీ ఆలోచన ఏమిటంటే రష్యా ద్వారా బ్రహ్మోస్ను సంపాదించాలి. ఎర్డోగాన్ పుతిన్తో మాట్లాడితే రష్యా అంగీకరిస్తుందని, భారతదేశం ఏమీ చేయలేదని టర్కీ భావించింది. కానీ ఇక్కడ భారతదేశం తన వీటో శక్తిని చూపించింది. ఐక్యరాజ్య సమితిలో ఒక శక్తివంతమైన దేశం వీటో శక్తిని ఉపయోగించి ఒప్పందాన్ని ఆపివేస్తుందో అదేవిధంగా భారతదేశం స్పష్టంగా చెప్పింది, టర్కీకి బ్రహ్మోస్ ఇవ్వడం అసాధ్యం. బ్రహ్మోస్ సామాన్యమైన ఆయుధం కాదు, ఇది ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన మరియు అజేయమైన క్షిపణి. దీన్ని కూల్చడం దాదాపు అసాధ్యం. అందుకే చాలా దేశాలు దీని గురించి గూఢచర్యం చేయడానికి కూడా వెనకాడవు. ఇప్పుడు మీరే ఆలోచించండి, అలాంటి ఆయుధం శత్రువు చేతిలోకి వెళితే భారతదేశానికి ప్రమాదం పెరుగుతుందా లేక తగ్గుతుందా? ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కథ యొక్క అతి ముఖ్యమైన భాగానికి వస్తాం. భారతదేశం టర్కీకి బ్రహ్మోస్ ఇవ్వడానికి ఎందుకు నిరాకరించింది? వాస్తవానికి భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, ఒకవేళ బ్రహ్మోస్ టర్కీ చేతిలోకి వెళితే అది నేరుగా పాకిస్తాన్ మరియు చైనాకు మార్గం తెరుస్తుంది. టర్కీ పాకిస్తాన్ యొక్క అతిపెద్ద అంతర్జాతీయ మిత్రదేశం. కశ్మీర్ విషయమైనా, ఐక్యరాజ్యసమితి చర్చలైనా లేదా రక్షణ సహకారమైనా టర్కీ ఎప్పుడూ పాకిస్తాన్ వాదిగా నిలుస్తుంది. ఒకవేళ టర్కీ వద్ద బ్రహ్మోస్ ఉంటే ఆ సాంకేతికత పాకిస్తాన్కు చేరదని ఏ హామీ ఉంది? ఇక్కడ నుండి అతిపెద్ద ప్రమాదం చైనాతో మొదలవుతుంది. ఎందుకంటే చైనా రివర్స్ ఇంజనీరింగ్లో నిష్ణాతుడు. అంటే బ్రహ్మోస్ సాంకేతికత చైనా చేతిలోకి వెళితే
అది దాని కాపీ వెర్షన్ను తయారు చేస్తుంది. కేవలం కాపీయే కాదు, దాన్ని మెరుగుపరిచి భారతదేశం మరియు రష్యాకు కొత్త సమస్యలను సృష్టిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం చైనాకు బ్రహ్మోస్ యొక్క ఒక చిన్న ఝలక్ కూడా లభిస్తే అది దీని కాపీ వెర్షన్ను తయారు చేయడమే కాకుండా బ్రహ్మోస్ మరియు రష్యా యొక్క ఇతర క్షిపణులకు కూడా పరిష్కారం కనుగొంటుంది. మనం దశాబ్దాల కాలం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఆయుధం శత్రువు చేతిలోకి వెళ్లి మనల్నే ఓడించడం ప్రారంభిస్తే అది ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. అందుకే భారతదేశం స్పష్టంగా చెప్పింది, రష్యా టర్కీకి S-400 వంటి ఇతర క్షిపణులు ఇవ్వాలనుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ బ్రహ్మోస్ విషయంలో మాత్రం ప్రస్తావనే లేదు. నిజం చెప్పాలంటే భారతదేశం యొక్క ఈ వైఖరి పూర్తిగా సరైంది. ఎవరైనా మీ దగ్గర నుండి మీ బ్రహ్మాస్త్రాన్ని అడిగితే, అది కూడా మీ శత్రువు అయితే, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. బ్రహ్మోస్ భారతదేశం మరియు రష్యా యొక్క సంయుక్త కృషి ఫలితం. దీన్ని శత్రువు చేతిలో ఇవ్వడం అంటే సొంత ఇంట్లో బాంబు పెట్టడం లాంటిది. భారతదేశం ఇంకా చెప్పింది, ఒకవేళ రష్యా బ్రహ్మోస్ను ఈజిప్ట్ లేదా ఏదైనా ఆఫ్రికన్ దేశానికి ఇస్తే మేము ఆలోచించవచ్చు, కానీ టర్కీకి ఎప్పటికీ కాదు. ఫ్రెండ్స్, ఇదే నిజమైన దౌత్యం. భారతదేశం చూపించింది, స్నేహం తన స్థానంలో ఉంది, కానీ భద్రత మరియు జాతీయ హితాలు అన్నిటికంటే ముఖ్యం. టర్కీ రష్యాతో స్నేహం గురించి ఎంతైనా చెప్పినా భారతదేశం ముందే స్పష్టంగా చెప్పింది, బ్రహ్మోస్ మా భద్రతకు వెన్నెముక, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో శత్రువు చేతిలోకి వెళ్లనివ్వం. మరియు అతి ముఖ్యమైన విషయం, భారతదేశం టర్కీకి వ్యతిరేకంగా గ్రీస్ మరియు సైప్రస్లను సమర్థిస్తోంది. టర్కీ మీడియా స్వయంగా ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ భారతదేశం సైప్రస్కు బ్రహ్మోస్ క్షిపణిని ఆఫర్ చేసింది మరియు భారతదేశం త్వరలో సైప్రస్కు బ్రహ్మోస్ క్షిపణులను ఎగుమతి చేయబోతోంది. ఇది టర్కీ యుద్ధ నౌకలను ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్నదని నివేదికలు వెల్లడించాయి. ఇది టర్కీలో పెద్ద భయాన్ని కలిగించింది, ఎందుకంటే బ్రహ్మోస్ టర్కీ S-400 డిఫెన్స్ సిస్టమ్ను సవాలు చేయగలదు. గ్రీస్తో కూడా భారతదేశం రక్షణ సంబంధాలను బలోపేతం చేస్తోంది. జూలై 2025లో భారతదేశం గ్రీస్కు లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్ LRACM ఆఫర్ చేసిందని నివేదికలు వచ్చాయి. ఇది బ్రహ్మోస్ కంటే మరింత శక్తివంతమైనది. టర్కీ ప్రెసిడెంట్ రిజెప్ తయ్యబ్ ఎర్డోగాన్కు ఇది పెద్ద టెన్షన్ సృష్టించింది, ఎందుకంటే గ్రీస్ మరియు సైప్రస్లు టర్కీకి ప్రధాన శత్రువులు మరియు ఈ క్షిపణులు మధ్యధరా సముద్రంలో టర్కీ ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నాయి. భారతదేశం ఇప్పటికే అర్మేనియాకు ఆయుధాలు సరఫరా చేస్తోంది. ఇది టర్కీ మరియు అజర్బైజాన్కు వ్యతిరేకమైనది. ఇప్పుడు గ్రీస్ మరియు సైప్రస్కు బ్రహ్మోస్ ఆఫర్ చేయడం టర్కీకు మరింత ఒత్తిడి పెంచుతోంది. భారతదేశ రక్షణ ఎగుమతులు పెరుగుతున్నాయి. ఫిలిప్పీన్స్కు ఇప్పటికే బ్రహ్మోస్ సరఫరా చేసింది. ఇప్పుడు గ్రీస్ మరియు సైప్రస్ వంటి దేశాలు టర్కీకి వ్యతిరేకంగా భారతీయ ఆయుధాలు పొందుతున్నాయంటే రాంజనీయ బ్యాలెన్స్ మారుతుంది. భారతదేశం తన దౌత్యాన్ని బలోపేతం చేస్తూ శత్రువులకు సవాలు విసురుతోంది. భారతదేశం యొక్క ఈ చర్య సరైనదని మీరు భావిస్తున్నారా? భవిష్యత్తులో టర్కీ ఈ విషయంలో మరింత ఒత్తిడి చేస్తే భారతదేశం తన వైఖరిని మార్చుకోవాలా, లేక మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.